ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నేను చావను, సజీవుడని యెహోవా క్రియలు వివరించెదను. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 17వ చరణంలో దైవజనుడు దావీదు మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, దావీదు తన జీవితంలో తన మామయ్య అయినటువంటి సౌలు ద్వారా తరవబడుతూ వస్తున్నాడు. తన యొక్క జీవితంలో ఎన్నో పరిస్థితుల గుండా తాను వెళ్తూ వచ్చినప్పటికీ దేవుడు తనను మరణానికి అప్పగించలేదని, మరి మరణ లోయల గుండా తాను వెళ్తూ వచ్చినప్పటికీ తాను ఎన్నడూ కూడా మరి మరణానికి పట్టబడలేకుండా దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడు. ఈ లోకంలో రక్షణ పొందిన తర్వాత ఒక విశ్వాస జీవితం కూడా ఈ రీతిగానే ఉంటుంది. కానీ తన జీవితంలో దేవుని క్రియలను వివరించేదాని కొరకే దేవుడు తప్పించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా మరణము తప్పించుట యెహోవా వశమని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంటుంది. 40వ కీర్తన 5వ చరణంలో దావీదు అంటున్నాడు, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు అని దావీదు కీర్తిస్తున్నాడు. అవును ప్రియులారా, దేవుని క్రియలు ఆశ్చర్యమైనటువంటివి. దేవుడు మన ఎడల జరిగించిన క్రియలు చాలా బహు ధన్యకరములైనటువంటివి. ఎందుకనగా దైవజనుడు యోబు జీవితంలో దేవుడు ఎన్నో శ్రమల గుండా తను తీసుకువెళ్తూ వచ్చినప్పటికీ, యోబు పరిశోధించబడుతూ వచ్చినప్పటికీ తన జీవితంలో నోటి మాట చేత కూడా తాను పాపం చేయకుండానట్లుగా దేవుడు తనకు సహాయపడుతూ వస్తూ వచ్చినాడు. అలాగున యోబు తన జీవితంలో దేవుని క్రియలను వివరిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవునిలో క్రీస్తులో మనము జన్మించిన తర్వాత ఆధ్యాత్మికంగా తిరిగి మరలా లోకమనే పాపపు దాసత్వపు కాడి కిందికి చిక్కుబడకుండానట్లుగా మనల్ని మనము దేవుని వాక్య వెలుగులు ఎప్పటికప్పుడు సరిచేసుకునవలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే ప్రకటనలో అంటున్నాడు దేవుడు, నీవు జీవించుచున్నావు అనే పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడివే అంటున్నాడు. ఆధ్యాత్మికంగా మనం సజీవులమై ఎల్లప్పుడూ ఆయన క్రియలు లోకంలో ప్రచురం చేసేటువంటి ఆ యొక్క నీతికి సాధనములుగా మన దేహములను అప్పగించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 40వ కీర్తన 10వ చరణంలో అంటున్నాడు, నీ నీతి నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటిని మరుగు చేయలేదు అని కీర్తనకారుడు దావీదు అంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, అలాగిన సత్యాన్ని ఎల్లప్పుడూ మనం తెలియచేస్తూ ఆయన నామాన్ని ఎల్లప్పుడూ ఘనపరుస్తూ ఉండుముగాక.